వై ఓన్లీ పైథన్? ప్రీవియస్ పార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన హై డిమాండ్ ఉన్న జాబ్స్ లో పైథనే ఎందుకు యూస్ చేస్తారు అండ్ అందరూ పైథనే నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ రీజన్ వచ్చి ఈజీ టు లెర్న్. కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న ఈ 2 కోడ్ స్నిప్పెట్స్ ఫైల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని లైన్ బై లైన్ ప్రింట్ చేస్తాయి. అయితే రెండింటిని కంపేర్ చేస్తే పైథన్ లో తక్కువ లైన్స్ ఉన్నాయి, ఇంకా మినిమల్ సింటాక్స్ అండ్ ఇంగ్లీష్ కి సిమిలర్ గా ఉంది. నెక్స్ట్ రీజన్, పైథన్ హ్యాస్ రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్. నియర్లీ పైథన్ లో మనకి 6 lakh ప్యాకేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని నువ్వు డైరెక్ట్ గా నీ కోడ్ లో యూస్ చేయొచ్చు, విచ్ ఆర్ ఆప్టిమల్ అండ్ ఎఫిషియంట్. నెక్స్ట్ రీజన్, కోడ్ డెవలప్మెంట్. పైథన్ లో కోడ్ డెవలప్మెంట్ ఫాస్ట్ గా చేయొచ్చు బికాస్ ఆఫ్ ఇట్స్ మినిమల్ సింటాక్స్ అండ్ రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్. ఇంకా నువ్వు ఏ లాజిక్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావో కంప్లీట్ గా ఆ లాజిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ సింటాక్స్ అండ్ లాంగ్వేజ్ కాంప్లెక్సిటీ. ఫైనల్ గా ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, స్టార్టప్స్ నుండి ఎంఎన్సీస్ వరకు. అయితే పైథన్ ఒకటి నేర్చుకొని జాబ్ వస్తుందా అంటే రాదు. పైథన్ తో పాటు ఇంకా ఏదైనా ఫీల్డ్ యాడ్ చేసి, లైక్ ముందు పార్ట్స్ లో చెప్పిన ఏదైనా ఫీల్డ్ యాడ్ చేసి నేర్చుకుంటే జాబ్ రావడానికి స్కోప్ పెరుగుతుంది. అయితే నెక్స్ట్ పార్ట్ నుండి మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ నీకు నోట్బుక్ లో ప్రొవైడ్ చేస్తా, సో దట్ నువ్వు దాన్ని డైరెక్ట్ గా నీ ల్యాప్టాప్ లో గానీ మొబైల్లో గానీ రన్ చేయొచ్చు. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఇంకా వాటి నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చూద్దాం.